సుకుమార్ గారి వైఫ్ తబిత గారు సమర్పకురాలిగా ఉన్నారు. అంటే దీన్ని ఎలా అప్రూవ్ చేయరు ఆవిడని? అదే సార్, సినిమా అంతా చేసాం సార్. సినిమా ఇంకా లాస్ట్ షూట్ టైంకి మా వైఫ్ వాళ్ళకి కామన్ ఫ్రెండ్ ద్వారా తెలుసు, ఎవరు తబిత గారు తెలుసు అనమాట. కానీ మేము సినిమాల్లో ఉన్నాము కానీ మేము సినిమాలు చేస్తామని కానీ తెలియదు. ఇంకా లాస్ట్ డే ఆఫ్ షూట్కి మేము వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సార్, మా అన్నయ్య వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. సో లాస్ట్ టైంకి వచ్చేసరికి, లాస్ట్ డే ఆఫ్ షూట్కి వచ్చేసరికి తెలిసింది ఆవిడకి, మా వాళ్ళు ఎవరు ఇలా సినిమా చేస్తాను. ఏంటి సినిమా అంటే మారుతి సుబ్రహ్మణ్యం, రావు రమేష్ గారిని. ఓ అవునా అంటే ఏంటి అంటే సుకుమార్ గారిని ఒక్కసారి కలవాలి, జస్ట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా ఎలా తీసుకెళ్లాలో అది తెలియట్లేదు, బ్యాకప్ కూడా ఏం లేదు కదా అంటే, అవునా సరే నేను అనేసి అప్పటి నుంచి రెగ్యులర్గా ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అని మాట్లాడడం, నేను నా సాంగ్స్ ఏమన్నా రికార్డింగ్స్ కానీ ట్యూన్స్ కానీ ఇవన్నీ పంపిస్తూ ఇలా ఇలా చేస్తున్నామండి అని ఫాలోఅప్లు చేశారు. ఓకే. సుకుమార్ గారు ఒకసారి డిన్నర్కి అంటే ఇక్కడికి వస్తారు మీరు రండి కల్పిస్తానని చెప్పి కల్పించారు. ఆయన ఒక అరగంటే ఉన్నారు. అరగంటలో ఒక అరగంట టైం స్పెండ్ చేసి ఉంటారు. మొత్తం అంతా విన్నారు. బా సో స్వీట్, హీస్ ఐ మీన్ లిటరలీ అంత ఆ స్టేజ్లో ఉండి కూడా అలా మాట్లాడడం. ఒకటే మాట అన్నారు, ప్రమోషన్స్ బాగా చేయి లక్ష్మణ్ అంటే ప్రతి ఒక్కరిది వెళ్ళి డోర్ నాక్ చేసి చెప్పాలి మనం. ఇప్పుడు ప్రమోషన్స్ బాగా చేయన్నారు. మేము ఎంత ఫిక్స్ అయ్యామంటే దాని తర్వాత నేను, మా అన్నయ్య, శ్రీహరి అని మా ఫ్రెండ్, వన్ ఆఫ్ ద ఇద్దరు ప్రొడ్యూసర్స్, ఎంత ఫిక్స్ అయ్యామంటే మనం ప్రమోషన్స్ చేస్తే సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయనకు వినపడాలి, అలా చేద్దాం అని చెప్పి క్యూఆర్ కోడ్తో లాంచ్ చేయడం, ఫస్ట్ లుక్ పోస్టర్, రమేష్ గారికి ఒక 3 గెటప్స్తో చేసాం. అది బాగా వెళ్ళింది సార్. చాలా ఇంట్రెస్టింగ్గా చేసాం, అది బాగా వర్కౌట్ అయింది. అది సుకుమార్ గారి వరకు వెళ్ళింది. సుకుమార్ గారు తబిత గారికి చెప్పారంట, వాళ్ళు ఏదో బాగా చేస్తున్నట్టున్నారు కదా అంటే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనేసి అడిగారంట. ఏం చేస్తావు చెయ్యి, వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నావు చెయ్యి, కానీ 100% చెయ్యి, అది చేస్తాను ఇది చేస్తానని మాత్రం చెప్పొద్దు, చేస్తే 100% ఇచ్చేయి, లేకపోతే చేయలేదని చెప్పి, కానీ చేస్తే ఏం చేసినా 100% ఇవ్వని చెప్పి. అది అక్కడ నుంచి ఆవిడకి కూడా మాకు కొంచెం నమ్మకం వచ్చింది సార్. ఆ తర్వాత మాకు లిరిసిస్ట్ కావాలని ట్రై చేస్తాం. చంద్రబోస్ గారిని పట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. ఆఫ్టర్ ఆస్కార్ కష్టమైంది. మాకు ఎవరిని అడగాలో తెలియట్లేదండి, మేము రాయిపించుకుంటాం, జస్ట్ మీరు ఒక మాట చెప్పండి చంద్రబోస్ గారికి అని చెప్తే, చంద్రబోస్ గారికి ఎవరు చెప్పారు ఇలా వస్తారంటండి పాపం వాళ్ళకి ఏదో పాట రాయాలంట అంటే, మేము వెళ్ళాం చంద్రబోస్ గారి దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అద్భుతమైన పాట ఇచ్చారు. చాలా బేసిక్గా జెల్ అయిపోయారు. ఆయనకు అర్థమైంది, అరే వీళ్ళు వర్తున్న క్యాండిడేట్స్ రా వీళ్ళు, చాలా బాగా అంటే పాట కూడా అద్భుతంగా వచ్చింది, నా కథ నచ్చింది, నా విధానం నచ్చింది, అన్నీ నచ్చింది. ఆయన మంచి మెరిట్ ఇచ్చారు తబిత గారికి. మంచి వాళ్ళు పంపించారండి, దే ఆర్ సో గుడ్ పీపుల్ అండ్ జెన్యున్ పీపుల్ అండి, పాట కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు. సుకుమార్ గారికి కూడా చెప్పారు. అక్కడ కొంచెం నమ్మకం, ఓకే వీళ్ళు ఏదో నిజంగానే కరెక్ట్గానే చేస్తున్నారు.